మెస్సీకి సంబంధించినటువంటి వాహన స్టేడియంలో భాగంగా కొన్ని వాహనాలు ప్రజెంట్ ఫలక్నామా ప్యాలెస్ లోకి చేరుకుంటూ ఉన్నాయి. ప్రధానంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు, జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. సో గ్రీన్ ఛానల్ లో భాగంగా ఉన్నటువంటి వాహనాలు కూడా ఒక్కొక్కటిగా ప్రజెంట్ ఫలక్నామా ప్యాలెస్ లోకి చేరుకుంటూ ఉన్నాయి. సో ఆల్రెడీ మొత్తం వాహనాలన్నింటినీ కూడా ప్రజెంట్ పోలీసులు ఆపేసి ఒకసారి మనం చూడొచ్చు. ఇక వాహన శ్రేణి ఒక్కొక్కటిగా కూడా ఇప్పటికీ వస్తూ ఉన్నాయి. సో అందుకు అనుగుణంగానే పోలీసులు ఇతర వాహనాలు ఏవి కూడా రోడ్డు మీద ఉండే అవకాశం లేకుండా ఇప్పటికే తరలిస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి ఒకసారి విజువల్స్ లో కూడాను మనం స్పష్టంగా చూడొచ్చు. సో మెస్సీకి సంబంధించినటువంటి జెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి వాహన శ్రేణి ప్రజెంట్ ఫలక్నామా ప్యాలెస్ అతి సమీపానికి చేరుకుంది. మరొక నిమిషం వ్యవధిలోనే ఇటు మెస్సీ ఫలక్నామా ప్యాలెస్ చేరుకోబోతూ ఉన్నారు. ప్రధానంగా ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. వాహన శ్రేణి ఒక్కొక్కటిగా కూడా ప్రజెంట్ వస్తూ ఉంది. సో ఇదంతా కూడా మెస్సీకి సంబంధించినటువంటి వాహన శ్రేణి. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. మెస్సీ లోపలికి వెళ్తూ ఉన్నారు. సో మెస్సీ ప్రజెంట్ లోపలికి వెళ్తున్నటువంటి సందర్భం కూడా ఒకసారి మనం చూడొచ్చు. ప్రధానంగా మెస్సీతో పాటు ఇతర క్రీడాకారులు కూడా ప్రజెంట్ ఆయనతో పాటు ఉన్నారు. సో వారంతా కూడా లోపలికి ప్రవేశిస్తున్నటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూడవచ్చు. ప్రధానంగా ఎక్కడ కూడా ఆయనకు సంబంధించినటువంటి వాహన శ్రేణికి ఇబ్బంది లేకుండా జెడ్ కేటగిరీ భద్రతతో ప్రజెంట్ సీఎంకి ఏ తరహమైనటువంటి భద్రతను కల్పిస్తారో అదే భద్రత నడుమ ప్రజెంట్ మెస్సీ ఇటు ఫలక్నామా ప్యాలెస్ లోకి ఆయన బయలుదేరుతూ ఉన్నారు. ఫలక్నామా ప్యాలెస్ లోకి ఆయన వెళ్ళారు. సో మొత్తానికి ఫలక్నామా ప్యాలెస్ లో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి సమయం రానే వచ్చింది. సో మెస్సీ హైదరాబాద్కు చేరుకున్నారు. ఫలక్నామా ప్యాలెస్ లోకి ప్రజెంట్ ఆయన ప్రవేశించారు. ఆయనకు ఘన స్వాగతం ప్రజెంట్ అందబోతోంది. సో అనుకున్న దానికంటే షెడ్యూల్ సమయానికి ఆయన ఉప్పల్ స్టేడియంకు చేరుకుని ఉప్పల్ స్టేడియంలో గేమ్ ముగిసిన తర్వాత తిరిగి మరోసారి ఆయన ఫలక్నామా ప్యాలెస్కు చేరుకుని రేపు ఉదయం ఇక్కడ నుంచి ముంబై వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇమేజ్ని పెంచేటటువంటి ఈవెంట్ కావడంతో ఇటు పోలీసులు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ను తీసుకుని దిగ్విజయం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా ప్యాలెస్కు చేరుకున్నంత వరకు ఈ గంటన్నర సమయంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోలేదు. సో ఇదే తరహాలోనే ప్రశాంతంగా ఈవెంట్ మొత్తం పూర్తి చేయడానికి ఇటు పోలీసులు తగిన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. లక్ష్మీదుర్గ రూట్ ని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రత్యేకంగా మరికొద్ది సేపట్లో గ్రీన్ ఛానల్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా మెస్సీ కొద్ది క్షణాల క్రితమే ఆయన ఫలక్నామా ప్యాలెస్కు చేరుకున్నారు. ఫలక్నామా ప్యాలెస్లోకి ప్రజెంట్ మెస్సీ ఇప్పటికే వెళ్ళారు. ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి వాహన శ్రేణి కొద్ది నిమిషాల క్రితమే లోపలికి వెళ్ళడం మనం చూసాం. సో పోలీసులంతా కూడా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఆయన్ను ఫలక్నామా ప్యాలెస్లోకి అనుమతించారు. సో ఒకవైపు మనం చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తూ ఉన్నారు. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎస్ఓటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అంతా కూడా ప్రజెంట్ ఈ ఫలక్నామా ప్రధాన ద్వారం వద్దనే ఉన్నారు. సో ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి మార్గం ఇది. సో ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అనుమతి ఉన్నవారిని మాత్రమే ఈ మార్గం గుండా లోపలికి పంపిస్తూ ఉన్నారు. సో ఎవరెవరైతే అనుమతి పొందుంటారో, ఎవరికైతే ప్రత్యేకంగా పాసులు ఉంటాయో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ చిన్న తప్పిదం జరగకుండా చూడాలనేదే ప్రధానంగా ఇటు పోలీసులకు సంబంధించినటువంటి ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఎక్కడ కూడా భద్రతా వైఫల్యం కావచ్చు, ఎక్కడ కూడా భద్రతా విషయంలో రాజీ పడకుండా కేవలం అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపించే విధంగా కూడా అత్యంత కట్టుదిట్టంగా ఈ భద్రతను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ గేట్ వద్ద ఇప్పటికే అడిషనల్ డీసీపీ స్థాయి వ్యక్తులతో పాటు ఆ తర్వాత లోపల ఐపీఎస్ అధికారులు కూడా ప్రజెంట్ ఈ భద్రతకు సంబంధించిన అంశంలో పర్యవేక్షణ కావచ్చు, లేకపోతే ఈ భద్రతను పర్యవేక్షించేటువంటి అంశంలో ఇవరంతా కూడా ఉన్నారంటూనే చెప్పుకోవాలి. సో మొత్తం ప్రజెంట్ ఇప్పుడు ఆయనకు సంబంధించిన మెస్సీకి సంబంధించినటువంటి ప్రజెంట్ ఇప్పుడు ఆ మీటింగ్స్ లోపల కొనసాగుతాయి. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. సో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇన్ టైం వరకు కూడా కొనసాగుతాయి. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం 7 గంటలకంతా కూడా మెస్సీ ఉప్పల్ స్టేడియానికి వెళ్ళాలి కాబట్టి సో ఆ సమయానికంతా కూడా మరొకసారి ఏర్పాట్లను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా అయితే జెడ్ కేటగిరీని ఏ విధంగా ఏర్పాటు చేసి ఆయన శంషాబాద్ నుంచి ఫలక్నామా తీసుకొచ్చారు. సో ఫలక్నామా నుంచి కూడా ఇటు ఉప్పల్ స్టేడియంకి అదే